నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారు మనకు నేర్పిస్తూ ఉన్న ఆధ్యాత్మిక విద్యను పరోక్షంగా వారు ఉపదేశం చేస్తూ ఉన్నట్టు అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఐదో స్కందంలో ఉన్నాము. 13 అధ్యాయంలో మళ్ళీ పరోక్షంగా మనకొక కథగా చెప్తూ వచ్చారు. అనగనగా ఒక అడవి ఉన్నదనుకో, అందులో ఒక వర్తకుల సమూహం ఉన్నదనుకో, ఇంక అడవిలో ఆ వర్తకుల సమూహానికి కలిగే కష్ట నష్టాలేంటో చూసుకో అని చెప్పారు. మన పరీక్షిత్ అన్నీ విని, గురువుగారండి మీరు మళ్ళీ పరోక్షంగానే జెప్పారు. అందరికి వెంటనే అర్థమవుతుందా? ఒక్కొక్కసారి కష్టమవ్వచ్చు. సరిగ్గా అర్థం గాకపోవచ్చు. మీరు ఏ ఉద్దేశంతో ఇది చెప్పారో, ఒక్కొక్క వస్తువు ఏదో ఒక కాకి అన్నారు, ఒక నక్క అన్నారు, తోడేలు అన్నారు, ఏనుగు అన్నారు. అవన్నీ ఏంటో మీరే మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? స్పష్టంగా మీ మనసులో ఏమున్నదో దాన్నట్లానే నిర్దేశించండి అని ఆయన అడిగాడు. ఇంక అందుకని మన గురువుగారు ఇప్పుడు 14 అధ్యాయంలో పైన 13 అధ్యాయంలో చెప్పిన విషయాల్ని విశదీకరించి, డీకోడ్ చేసి చూపిస్తూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. సహహ ఉవాచ. సహ అంటే ఇక్కడ మన గురువుగారు శుకుల వారు. ఆయన ఉవాచహ చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, అసలు సహహ ఉవాచ అని రాశారు మన వ్యాసుల వారు. అది చూడగానే నాకేమనిపించిందంటే, ఆయన రాయొచ్చు యాక్చువల్‌గా శుకః ఉవాచ అని రాయొచ్చు. శుక ఉవాచ అని రాస్తే శుక చదువుకుంటాము. ఎందుకంటే శుకుల వారే గదా ఇక్కడ ఉపదేశం చేస్తూ ఉన్నది పరీక్షిత్‌కు. కానీ ఆయన పేరు పెట్టలేదింకా. సహా అని ఊరుకున్నారు మన వ్యాసుల వారు. ఎందుకు అంటే, నామాలు, రూపాలు వదిలిపెట్టు, దాటు, దాటు అని చెప్తూ ఉన్నప్పుడు ఒకవైపు, మళ్ళీ నామాలతోటే ఎందుకు దాన్ని సంకుచితం చెయ్యాలి అని అనుకునిండొచ్చు అని నాకనిపించింది. ఆయన చెప్పాడు. ఆయనెవరు? గురువుగారు. ఎవరైనా గావచ్చు. ఆ రూపం ఏదైనా కావచ్చు కుండ. చెప్తూ ఉన్న తత్వం మాత్రం ఒక్కటే అది. కాబట్టి అది చెప్పింది అని అక్కడ సహ ఉవాచ అని చెప్పినట్టున్నారు. కాక మనకు ఉపనిషత్తుల్లో గూడా సహ హవ్వాచ అనుంటుంది. గురువుగారు శిష్యుడు వచ్చి విద్య కోసం అర్థించినప్పుడు, ఆ అడిగిన శిష్యుడు భార్య కావచ్చు, కొడుకు గావచ్చు, ఇంకెవరైనా గావచ్చు. ఆ గురువుగారు తండ్రి గావచ్చు, భర్త గావచ్చు, భార్య గావచ్చు, ఎవరైనా గావచ్చు. ఏ రూపంలో ఉన్నా సరే. సహ హవ్వాచ అనుంటుందక్కడ. సహోవాచ. ఆయన చెప్పారు. ఈయన అడుగుతాడు, బ్రహ్మం గురించి చెప్పండి. అది ఇహి అని అడిగితే, ఇంకా ఆయన అట్లానే చెప్తాను అని మొదలుబెడతారు. అందుకని అట్లా పెట్టారో ఏమో ఉపనిషత్ విధానంలోనే. పైగా నామాలు, రూపాలెందుకింకా మళ్ళీ దాటుదాము. దాటు అని వీడికి ఈ భాగవతం చదువుకుంటున్న వాడికి అదే పనిగా అవి దాటు, అవి దాటు అని చెప్తూ మళ్ళీ ఇక్కడెందుకు పేరు అని అనుకున్నారో ఏమో ఆ గురువు గారికి నమస్కారము. మన అన్న తర్వాత ఆ గురువు గారికి పేరు కూడా జెప్పాలంటే నాకు పేర్లెందుకు మళ్ళీ. కాబట్టి మన గురువు గారికి నమస్కారం. యః ఏషః దేహాత్మమానినాం సత్వాది గుణ విశేష వికల్పిత కుశల అకుశల సమవహార వినిర్మిత వివిధ దేహ ఆవళిభిః వియోగ సంయోగాది అనాది సంసారానుభవస్య ద్వారభూతేన షట్ ఇంద్రియవర్గేణ తస్మిన్ దుర్గాత్వ వత్ అసుగమే అధ్వని आपतितः ईश्वरस्य भगवतः विष्णोः वशवर्तिन्या मायया जीवलोकः अयं यथा वणिक्सार्धः अर्धपरः स्वदेहनिष्पादितकर्मानुभवः श्मशानवत् असिवतमायां संसाराटव्यां गतः न अद्यापि विफलबहुप्रतियोग ईहः తత్తాపోపశమనీం హరిగురు చరణారవింద మధుకర అనుపదవీం అవరుంధే. ముందు ఆ వర్తకుల సంఘమేమి, ఆ భవమన్న అడవి ఏమి అని చెప్తూ ఉన్నారు. యహ ఎవడైతే ఏషః వీడు దేహాత్మ అభిమానంతో ఉన్నవాడు ఎవడున్నాడో ఇంక వాడు.
వాడు మనకు ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్. వాడు ఆ భవాటవిలో తిరుగుతూనే ఉంటాడు ఇప్పటిదాకా ఇంకా బయటపడలేదు వాడు. దేహాత్మాభిమానంతో ఉన్నవాడు. ఆ దేహాన్ని జూసుకొని అదే నేను అంటాడు. వాడు సత్వము, రజస్, తమస్ మొదలైన గుణాలతో విశేషంగా వేరుగా వికల్పించబడ్డ ఏదో కుశలము, పుణ్యము, అకుశలము, పాపము అన్న కర్మలు, వాటి ఫలితాలు, అశుభము అన్న పనులు, వాటి యొక్క సమాహారము, వాటి కలయికతో వినిర్మితము, విశేషంగా వేరుగా నిర్మించబడ్డ వివిధ దేహాలుంటాయి. ఒక్కొక్క దేహము, ఒక్కొక్క సెట్ ఆఫ్ పుణ్యాలు, పాపాలు అన్న కలయికలతో 3 గుణాలతో కూడి ఒక్కొక్క దేహము ఒక్కొక్క విధంగా నిర్మించబడ్డది. వీడేం చేస్తాడంటే, ఏదో ఒక దేహంలో దూరి సంయోగం, వియోగం, ఆ దేహంతో సంయోగం కూడడం, ఆ దేహంతో వియోగం, ఆ దేహాన్ని వదిలిపెట్టడం. అట్లానే పక్కన వేరే దేహాలను ధరించిన వాళ్ళు కూడా ఉంటారు ఇట్లానే. పుణ్యకర్మలు చేయడమో, పాపకర్మలు చేయడమో, వాటి వల్ల కలిగే ఫలితాలను అనుభవించడం కోసమో, ఏ దేహాలైతే పనికొస్తాయో ఆయా దేహాలను తెచ్చుకున్న పక్కన దేహదారులు గూడా ఉంటారు. అట్లాంటి దేహదారులతో సంయోగము, కూడడము, పెళ్ళిళ్ళు జేసుకోవడం, పిల్లల్ని గనడం, మళ్ళీ వియోగము, వదిలిపెట్టేయడం ఇట్లా ఏదో జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి అనాదిగా సంసారం అన్న పేరుతో అనుభవానికి వస్తూనే ఉంటాయి. వీడు అనుభవిస్తూనే ఉంటాడు. ఇంక వీడేం జేస్తాడంటే, ద్వారభూతాలైన షడింద్రియాలతో ఆ వర్గం ఒకటున్నది. 6 ఇంద్రియాలు కలిసి ఒక వర్గమున్నది. ఆ షడింద్రియ వర్గము ద్వారా వీడు ఆ దుర్గమమైన, నడవడానికి కష్టమైన అధ్వం అంటే మార్గంలాగా ఉన్న అసుగమే, అంటే సుఖంగా గమనం చేయడానికి సంసారంలో సుఖంగా ఎవడైనా వెళ్ళిపోయేవాడుంటాడా? సంసారంలో ప్రతాడు ఏటో దుఃఖాలు అనుభవిస్తూ నెట్టుకుంటూ వస్తాడు. అటువంటి అధ్వని ఆ మార్గంలో సంసార మార్గంలో ఆపతితః అశాంతం టపిమని పడేస్తాడు అందులో పాతమై పడి, ఇంకా ఆ ఈశ్వరుడు భగవంతుడు విష్ణువు అని పిలుస్తారు. ఆ విష్ణువుకు వశవర్తి అయి ఉన్న మాయ ఉన్నది. విష్ణుమాయ. ఈ విష్ణుమాయ ఏదున్నదో అది ఈ జీవలోకాన్ని ఆ సంసార మార్గంలో పెడితే వణిక్సార్ధః యథా, ఏదో వర్తకుల సంఘంలాగా వీళ్ళు గూడా అర్ధపరులై ఏదో సంపాదించుకోవాలి, ఏదో సాధించాలి, ఏదో అనుభవించాలి అనుకుంటూ ధర్మాలన్నీ మాట్లాడతారు. అసలు 4 ఉన్నాయని చెప్తారు పురుషార్థాలు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. మోక్షం గురించి వీడు మాట్లాడడు. ఆ సంసారం అన్న అడవిలో నుంచి బయటపడడానికి ట్రై ఏం చేయడు వాడు. కాబట్టి మోక్షాన్ని పక్కన పెడితే గూడా ఇంక 3 ఉన్నాయి వాటిని త్రివర్గం అని చెప్పుకుంటాడు వాడు ధైర్యంగా. ఆ త్రివర్గంలో ధర్మము, అర్థము, కామము ఉంటాయి. వాడు ధర్మం అని మాట్లాడుకుంటూ అర్థం అని దాని వెంటే బడతాడు. మాటలన్నీ ధర్మం అని మాట్లాడతాడు. చేసేవన్నీ అర్ధపరత్వంతో కూడి ఉన్న కర్మలు, చేష్టలు. వాడేం చేస్తాడంటే, ఏదో వర్తకుల సమూహం లాగానే ఇచ్చిపుచ్చుకునే వ్యాపారాలే ఉంటాయి వీడికి. భార్యతో, భర్తతో, పిల్లలతో, బంధువులతో, స్నేహితులతో ఇంక అందరితో. వాడేం చేస్తాడంటే, స్వదేహ నిష్పాదిత కర్మానుభవః, వాడి దేహంలో ఉండి వాడికి అర్థం కావాలి డబ్బుల కోసము, సుఖాల కోసము, ఇంక వేటి కోసమో వస్తువుల కోసం, వాటి కోసం, వీటి కోసం, ప్రేమల కోసం అన్ని దారులు పోయే వాటన్నింటి కోసము కర్మలు చేస్తూ ఉంటాడు ఆ దేహాన్ని బెట్టుకుని. దానివల్ల నిష్పాదితము వాడు సంపాదించుకున్న, కూడబెట్టుకున్న కర్మలుంటాయి. కర్మలకి ఏవో అనుభవాలుంటాయి. ఇంకా దేహం ఎట్లా ఉంటుంది? శ్మశానంలాగా ఉంటుంది. ఎప్పుడు చూసినా తాపాలతో తప్పిస్తూ, ఎప్పుడు ఏదో పుడుతూ ఉండడం, ఏదో పోతూ ఉండడం. అశివతమము, అమంగళకరమైన
ఆ సంసారమన్న అడవిలో వాడు గతః వెళ్ళినవాడు వెళ్ళి అట్టే బోయాడింకా. అద్యాపి ఇప్పటికి కూడా బయటికి రావడం అన్నది లేదు. వాడు విఫల బహు ప్రతియోగ ఈహః నిష్ఫలము, ఏ ప్రయోజనము లేని బహు ప్రతియోగ ఈహః ప్రతియోగము అంటే యోగము అంటే మనకు కలిసి రావడం. ప్రతియోగము అంటే మనకు కలిసి రాకుండా పోవడం. మనకి ఏవేవో ప్లాన్‌లన్నీ ఉంటాయి సాధించేద్దామని. ఏవేవో కోరికలన్నీ ఉంటాయి తీర్చేసుకుందామని. ఏవేవో గోల్స్ ఉంటాయి, యాంబిషన్స్ ఉంటాయి, ఎయిమ్స్ ఉంటాయి. అయితే అవన్నీ గూడా పనిచేస్తాయంటే చెప్పలేము. ప్రతియోగాలెక్కువుంటాయి. మనకు అడ్డంకులే ఎక్కువుంటాయి. మనం అనుకున్నవి జరగకుండా అడ్డుపడిపోయేవి ఎక్కువుంటాయి. దాంతో మనం ఏమేమో ప్లానింగ్‌లన్నీ జేస్తాం. అన్నీ చాలా భాగం విఫలమైపోతూ ఉంటాయి. అయినా గూడా ఈహ తగ్గుతుందా? అందుకోసం ఆశ తగ్గదు. అందుకోసం చేష్ట తగ్గదు. ఈహ అన్నదానికి 2 అర్థాలున్నాయి. ఈహ అంటే కోరిక అని అర్థముంది. ఈహ అంటే దాని కోసం చేసే ప్రయత్నం అని అర్థముంది. అవి మాత్రం అట్లానే ఉంటాయి. ఆ పని జరిగినా, జరగపోయినా కోరికలు మాత్రం తగ్గవు. అందుకోసం కర్మలు మాత్రం చేస్తూనే ఉంటాడు. ఆ శ్మశానం లాంటి సంసారంలో వాడు. కానీ తపిస్తూనే ఉంటాడు. మళ్ళీ వాడికి తెలుసు వాడికి తాపాలున్నాయని. పైగా లెక్కలన్నీ బెట్టుకుని 3 అండి 3 నాకు తాపత్రయమని 3 ఉన్నాయండి. ఆధ్యాత్మికమండి, ఆది దైవికమండి, ఆది భౌతికమండి. ఆధ్యాత్మికం అంటే ఇవండి, ఆది భౌతికం వాడికి తెలీదా? లిస్ట్‌లన్నీ రాసుకుంటాడు. నోట్స్ వాడికి తెలుసు. కానీ ఆ తాపాల్లో నుంచి బయటెట్లా పడాలో పాపం ఉపశమించే విధానం వాడికి తెలియదు. ఒకటి ఉన్నది మన శాస్త్రాలు చెప్తాయి. ఒరేయ్! ఆ తాపాల్లో నుంచి తాపత్రయం అనుకుంటున్నావు నువ్వు. త్రయం అనుకో, సహస్రం అనుకో. ఎన్ని తాపాలైనా సరే, ఆ తాపంలో నుంచి నువ్వు బయటపడాలి అంటే, మార్గమేమిరా అంటే, హరి గురు చరణ అరవింద మధుకర అనుపదవిని పట్టుకోరా నువ్వు. జగద్గురువుని పట్టుకో. జగద్గురువు నీ గుండెలోనే కూర్చొని నీకు ఉపదేశం చేస్తూ ఉంటుంది. అక్కడి నించే విని తెలుసుకో. నీకు రాలేదనుకో, పోనీ బయట బ్రహ్మాండం నిండా పరబ్రహ్మమే ఉన్నది నువ్వే. నీకది తెలియట్లేదు గానీ, అదే నీకు ఉపదేశం చేస్తుంది. నీకది గూడా అర్థం గాదు. నెక్స్ట్ ఆప్షన్ పోనీ ఇట్లా నీ లోపల, నీ బయట ఉన్నది నీకు దాని గురించి ఉన్న విషయం గురించి చెప్తూ ఉన్నది. నీకు పట్టుకోవడం రాపోతే, పోనీ నీకర్థమయ్యే భాషలో నీతో పాటు కూర్చొని, నువ్వు తెలుగులో మాట్లాడితే తెలుగు, నువ్వు ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఇంగ్లీషు, నువ్వు ఇంకే భాషలో మాట్లాడితే ఆ భాషలో నీకు చెప్పేందుకు ఏదో ఒక గురువు బాడీ ఉందనుకో, పోనీ దాన్నైనా చూసుకో. అయితే హరి లేదా గురు ఏదో ఒకటి చూసుకో. లేదా 2 పట్టుకో. ఆచరణలుంటాయి. మన హరి గూడా రాముడిగా, కృష్ణుడిగా రకరకాలుగా ఆచరించి చూపించినవుంటాయి. అట్లానే గురువులు కూడా శాస్త్రాల్లో చెప్పిన విధంగా జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ, దాన్ని పంచుకుంటూ ఉంటారు. అందులో ఉన్న విధంగా వాళ్ళు ఆచరిస్తూ, చేసి చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా మన హరి అయినా సరే, మన గురువైనా సరే చెప్పి నేర్పిస్తారు, చేసి చూపిస్తారు. వాటన్నింటిని ఏదో మకరందాన్ని మధుకరం పట్టుకున్నట్టు, పువ్వులో తేనెను తుమ్మెద బయటికి తీసినట్టు తీసి, ఒకవేళ వాడు ప్రయత్నం చేసుకుంటే ఆ పదవిని పొందుతాడు. కానీ, ఆ మార్గము, ఈ మార్గము సంసార మార్గంలో కోరికలతో తపిస్తూ, కర్మలు చేస్తూ, అర్ధపరులై తిరుగుతూ ఉన్న వాళ్లకు, ఈ ఆత్మ మార్గమన్న ఆ దారి అద్యాపి ఇప్పటికి కూడా వాడు నా అవరుంధే పొందనే పొందలేదు. వాడికి తెలియని గూడా తెలీదు. కాబట్టి నేను చెప్పిన పరోక్షంగా చూపిస్తూ వచ్చిన కథలో భవాటవి అంటే సంసారమన్న అడవి. అందులో వణిక్సార్థం అంటే అర్ధపరత్వంతో ఉన్న ఏదో గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేస్తూ ఉన్నవాడు, కోరికలతో ఉండి కర్మలు చేస్తూ ఉన్నవాడెవడున్నాడో వాడు అని అర్థము. ఇంక తర్వాత యస్యాం ఊహా వై ఏతే షట్ ఇంద్రియా నామానః కర్మణ దస్యవః ఏవ. ఇంకా వీడు ఆ అడవిలో తిరుగుతూ ఉంటే దొంగలు దోచుకుంటూ ఉంటారు అని చెప్పాను గదా! ఆ దొంగలెవరు అంటే
షడింద్రియాలన్న పేరుతో ఉన్న ఏవున్నాయో అవే. ఆ 6 ఇంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు, ఒక మనసు. ఈ 6 ఇంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు గూడా ఉన్నాయి గదండీ! మరి వాటినెందుకు కలుపుకోవద్దు అంటే, అవి ఓన్లీ సపోర్ట్ సిస్టమ్. కాళ్ళు, చేతులు, మలావయవము, మూత్రావయవము, నోరు, వాక్ ఇవి సపోర్ట్ సిస్టమ్. యాక్చువల్‌గా దీని గురించి ప్లానింగ్ అంతా చేసి ఎగ్జిక్యూటింగ్ చేస్తున్నది, ఆ విషయాలని అనుభవిస్తూ అవన్నీ జేస్తూ ఉన్న ఇంద్రియాలు, అనుభవిస్తున్నాను నేను కర్తను అనుకుంటూ ఉన్న మనసు. కాబట్టి వాటిని ప్రధానంగా మనం దొంగలనుకుందాం. ఇవి దోచుకుంటాయి మనల్ని. ఆ కర్మ దొంగలు దోచుకున్నట్టు ఇవి మనల్ని దోచుకుంటాయి గాబట్టి, ఆ కర్మ వల్ల అవి జేసే పని వల్ల, ఇంద్రియాలు జేసే పని వల్లే వాటిని దొంగలని పిలవాల్సొచ్చింది. అందుకని అని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ఇంద్రియాలు ఏమి దొంగతనం జేస్తున్నాయి అని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చాలా ముఖ్యమైన విషయం చెప్పారు గురువుగారు. మనలో ఈ 6 ఇంద్రియాలు ఉండి ఏమి దోచుకుంటున్నాయో చెప్తూ ఉన్నారు. తే తత్ యథా పురుషస్య ధనం యత్కించిత్ ధర్మోపైకం బహుకృచ్ఛ్రాత్ అధిగతం సాక్షాత్ పరమపురుష ఆరాధన లక్షణః యః అసౌ ధర్మః తం తు సాంపరాయే ఉదాహరంతి. తద్ధర్మ్యం ధనం దర్శన స్పర్శన శ్రవణ ఆస్వాదన అవఘ్రాణ సంకల్ప వ్యవసాయ గృహ గ్రామ్య ఉపభోగేన పునాధస్య అజితాత్మనః యథా సార్థస్య విలుంపంతి. విలుంపంతి అంటే దోచుకుంటాయి అనర్థం. మన దారి దోపిడీ దొంగలు దోచుకున్నట్టు ఇవి మనలో ఏమి దోచుకుంటూ ఉన్నాయి పొద్దస్తమానము. మనం బాగానే వాడుకుంటాం. మన కళ్ళు, ముక్కు, నోరు, మన చెవులు, చర్మము, మన మనసు ఇవన్నీ బాగా వాడుకుంటాము. మనము జాగ్రత్త అవస్థలో ఉన్నా వాడుతూనే ఉంటాము. స్వప్నావస్థలో ఉన్నా మనసుని వాడుతూనే ఉంటాం ఇంద్రియాలు గాకపోయినా. అంత వాడుతూ ఉన్నాము అంటే, అవి మనకు అంతే నష్టం చేస్తూనే ఉన్నాయి. మనం ఎంత వాడుతున్నామో, అవి అంతగా మనల్ని నశింపచేస్తూనే ఉన్నాయి. మనల్ని దోచుకుంటున్నాయని గూడా మనకు చూసుకోవడం రాదు. ఒకవేళ కన్ను సరిగ్గా పనిచేయట్లేదు, ముక్కు సరిగ్గా పనిచేయట్లేదంటే ప్రాణం పోయినట్టు విలవిల్లాడతాము. మనము ఏదైనా ఒక అవయవము, ఇంద్రియం పనిచేయట్లేదంటే మంచి పనే జరిగింది. నన్ను దోచుకునే దొంగ ఒకటి నశించింది అని చూసుకోవడం చేతగాదు. అయ్యో! కళ్ళు పని చేయట్లేదండి. అయ్యో! చెవులు వినిపించట్లేదండి. అయ్యో! ముక్కు పని చేయట్లేదండి. అయ్యో! నోటికి రుచులేమి తెలియట్లేదని టెన్షన్ పడతాం యాక్చువల్‌గా. దొంగలు బాగుండాలని కోరుకుంటాం. మన దరిద్రం ఇట్లా ఉంటుంది. అవి ఎట్లా దొంగతనం చేస్తాయో అని చూపిస్తున్నారు. తత్యథ అది ఎట్లానంటే, ఒక పురుషుడు మనిషి ఉన్నాడనుకోండి. వాడు యత్కించిత్ ఏదో కొంచెము ధనం సంపాదించుకుంటాడు. ప్రతివాడు ఎంతో కొంత ధనాన్ని సంపాదించుకుంటాడు. మన తైత్రీయోపనిషత్తు గూడా నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించుకో. ఎందుకు అంటే, ధర్మంగా నువ్వు చేయవలసిన కర్మలున్నాయి గృహస్థిగా. ఆ గృహస్థ ధర్మంగా నువ్వు ఆచరించవలసిన కర్మలు ముఖ్యంగా అతిథి సేవ అవి చెయ్యాలి అంటే డబ్బులు గావాలి. ఎందుకు అంటే నువ్వు అన్నోపాసన చేయాలనుకో ఫర్ ఎగ్జాంపుల్. అన్నోపాసన చెయ్యాలి అంటే ఇంటికొచ్చిన వాడికి అతిథికి లేదు అనకుండా అన్నం బెట్టాలి. అందుకోసం నీకు డబ్బులుండాలి. కాబట్టి నువ్వు ధర్మంగా డబ్బులు సంపాదించుకో. ఆ ధర్మంగా సంపాదించుకున్న డబ్బులతో నువ్వు ధర్మంగా ఈ అన్నోపాసన చేస్తే నీకింకా బ్రహ్మము అన్నం రూపంలో తెలుస్తుంది. నువ్వట్లా దాన్ని బ్రహ్మాన్ని పొందవచ్చు అని మనకు చెప్తూ వచ్చింది. అట్లా చాలా ఉపనిషత్తులు మనకు నేర్పిస్తాయి. అందుకని మనం ధనాన్ని ఎందుకు సంపాదించాలి అంటే ధర్మాన్ని ఆచరించడం కోసం. ధర్మోపైకమైన అంటే ధర్మం సాధించడానికి ఉపాయము ధనము. ఇప్పుడు అటువంటి ధర్మం కోసము మనము ధనాన్ని ఏదో కొంచెం సంపాదించుకున్నామనుకోండి వీడొకడు, ధర్మం కోసము ధనాన్ని సాధించుకున్నాడనుకోండి, సంపాదించుకున్నాడు. సులువా ప్రపంచంలో డబ్బు సంపాదించడం కష్టం మరి. బహుకృచ్ఛ్రము చాలా కష్టపడి వాడు అధిగతం సంపాదించుకున్న డబ్బులేవో కొంచెం ఉన్నాయి వాడి దగ్గర. ఇప్పుడు ఆ డబ్బులతోటి వాడు ధర్మం చేస్తాడు వాడు. దానాలు మొదలైన ధర్మాలన్నీ ఆచరిస్తాడు. దానితో సాక్షాత్ పరమపురుష ఆరాధన లక్షణమైన ఏ ధర్మమున్నదో అది కలుగుతుంది వాడికి.
వాడు ప్రపంచంలో కర్మలు చేస్తూ ఏం చెయ్యాలి? డబ్బులు సంపాదించుకోవాలి. శాస్త్ర విరుద్ధమైన విధంగా గాదు, శాస్త్రం చెప్పిన విధంగా డబ్బులు సంపాదించుకోవాలి. సంపాదించుకున్నాక శాస్త్రం చెప్పిన విధంగా ఆ ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఆ విధంగా సంపాదించుకున్న డబ్బులు శాస్త్రం చెప్పినట్టు వాడు ఉపయోగిస్తే ఔపయికము. అది ధర్మోపయుక్తం గాబట్టి, దాంతో వాడికేం కలగాలి టెక్నికలీ సాంపరాయే వాడు పరానికి కావలసిన ధర్మాన్ని వాడు పరాన్ని సాధించాలి అంటే వాడికి ఆత్మ ధర్మం ఒకటి కావాలి. ఆ ధర్మము వాడికిప్పుడు సాక్షాత్తుగా పరమ పురుషుడిని ఆరాధించడం అనే లక్షణంతో కూడి ఉన్న ధర్మం వాడిలో కలుగుతుంది. ఇప్పుడు వీడు ప్రపంచంలో కర్మలు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటాడు. దానితో ధర్మంగా వ్యవహరిస్తుంటాడు. ఆ ధర్మం వల్ల వాడికి పరమపురుషుణ్ణి ఆరాధించే లక్షణము అన్న ధర్మము అంటే ఈ శాస్త్రాల్ని అధ్యయనం చేయడము, అర్థం చేసుకోవడము, అందులో చెప్పిన విధంగా ఆచరించడము, జ్ఞాన వైరాగ్యాల్ని పెంపొందించుకోవడము, వాడి ఆత్మస్థితిని వాడు పొందడము అని ఉంటాయి. అవన్నీ వాడు తర్వాత సాధించుకోవాల్సినవి. ఇప్పుడు మన దొంగలు కూర్చొని ఇంద్రియాలు ఏమి జేస్తాయంటే తద్ధర్మ్యం ధనం వాడు ధర్మంగా అధర్మం కోసం వాడు ధర్మంగా ధర్మం కోసం సంపాదించుకుంటున్న ధనాన్ని ఇదిగో దర్శనము, కళ్ళతో ఏదో చూడ్డము, ఇదిగో స్పర్శనము, ఏదో తాకడము, మంచి స్పర్శలు కావాలి, మెత్తగా ఉండాలి, చక్కటి సోఫాలు కావాలి, సో ఆన్ సో ఫోర్త్. శ్రవణము ఏవో మంచి మంచి మ్యూజిక్స్ అన్నీ వినాలి. ఏదో లేతే నా కూతురు మాట వినాలి, నా కొడుకు మాట వినాలి, నా భర్త, నా భార్య, మా అమ్మ, నా బంధువులు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వినాలి. ఆస్వాదనము అక్కడికెళ్ళి ఏదో కొనుక్కొని తినాలి, ఇక్కడికెళ్ళి ఏదో కొనుక్కొని తినాలి, ఇంట్లో ఏదో వండుకొని మింగాలి, పండగయింది దండక్కి మళ్ళీ వండుకోవాలి, మళ్ళీ మింగాలి, మింగడం దగ్గర. అవఘ్రాణము ఏవో మంచి మంచి పర్ఫ్యూమ్స్ కావాలి, మంచి మంచి వాసనలన్నీ కావాలి, మంచి మంచి అగరత్తులన్నీ గావాలి. ఇవన్నీ బయట. దర్శనము 1, స్పర్శనము 2, శ్రవణం 3, ఆస్వాదనం 4, ఆఘ్రాణం 5. ఈ 5 అయిపోయిన తర్వాత 6 గదా మనకు దొంగలు. ఈ 5 దొంగలయిపోయాక ఆరో దొంగ మనసు. సంకల్పాలు, వికల్పాలు, వ్యవసాయాలు, ప్రయత్నాలు, గృహంలో కొంపలో ఉండి అనుభవాలు, గ్రామ్య భోగాలు, మైథున సుఖాలు అనుకుంటూ మనసు ఇంకిక్కడిక్కడిక్కడిక్కడిక్కడిక్కడే ఇంట్లో, ఒంట్లో తిరగడము. ఏమయింది? ఆత్మధర్మం ఏమైపోయింది? ఈ దేహ ధర్మాలు, గృహ ధర్మాల వల్ల నశించిపోయింది. పక్కకెళ్ళిపోయింది. అదసలు కనిపించకుండా మాయమైపోయింది కదా! అంతటి అపకారం చేస్తాయి ఈ దొంగలు. నీలో నుంచి నీ ధర్మాన్ని, నీలోనే ఉండి నువ్వు అవి బాగుండాలి, అవి బాగుండాలి, నా కళ్ళు బాగుండాలి, నా నోరు బాగుండాలి, నా చెవులు బాగుండాలి, నా దేహం బాగుండాలి, నా మనసు బాగుండాలని నువ్వు వాటి బాగు కోసం వృద్ధస్తమానము పాటుబడి, కష్టపడి, డబ్బులు సంపాదించుకుని తెచ్చి, దాన్ని పోషించి, దాన్ని బాగుగా చూసుకుంటూ ఉన్నంత మాత్రాన అదేం చేసింది? పాముకు పాలు పోసి పెంచితే, ఆ పెంచిన వాడినే కాటు వేసి చంపేసినట్టు, ఈ ఇంద్రియాలకు, ఈ 6 ఇంద్రియాలకు మనం చేసే సేవలతో అవి బాగా పుష్టిగా ఉండి, అవేం చేస్తాయి? నా ధర్మం నుంచి నన్ను దూరం చేస్తాయి. దేహ ధర్మాలు, కుటుంబ ధర్మాలు, ప్రపంచ ధర్మాల్లోనే ఈడుస్తూ ఆత్మ ధర్మాన్నించి దూరం చేస్తాయి. అంతటి దొంగతనం చేస్తాయి. నా ధర్మాన్ని దోచుకుంటాయి. నా ధర్మాన్ని దోచుకుంటాయి. అవి చేసే అపకారం అంతా ఇంతా గాదు. ఒకవేళ అదే దేహంలో ఉంటూ కళ్ళు బాగుండాలి, కాళ్ళు, చేతులు, చెవులు, నోరు అన్నీ బాగుండాలి, మనసు బాగుండాలి అని కోరుకున్నవాడు కునాథుడు గాదు. వీడు సనాథుడు. వీడు సునాథుడు. మంచినాథుడు. వీడు దాన్ని ఆ దేహేంద్రియాలు, మనసు అన్న ఈ సంఘాతాన్ని ఎట్లా వాడాలి అని తెలిసినవాడు. జితాత్మవాడు. వీటన్నింటిని తన వశంలో పెట్టుకున్నాడు.
వాటిని సరిగ్గా నడిపించగలడు. వాటినే వాడుతూ ఆత్మధర్మాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నవాడైతే మాత్రము, ఆ దొంగలు దొంగలుగా ఉండవు. అక్కడ వాడికి సహకారంగా ఉంటాయి. కానీ మాత్రం ఎవడైతే వాడు కునాథుడై ఉన్నాడో, వాడు సరైన నాయకుడు కాదో, ఎవడైతే అజితాత్ముడు వాడి ఇంద్రియ జయం లేదో, అటువంటి వాడికేమవుతుంది, ఆ ఇంద్రియాలు వాడిని అనాత్మ ధర్మంలోకి ఈడుస్తూ ఉంటాయి. ఆత్మ ధర్మాన్ని నశింపచేస్తాయి, దోచుకుంటాయి. ఆ రకంగా సార్ధస్య యథా ఆ వర్తుకల సంఘాన్ని దొంగలు దోచుకున్నట్టు, ఈ అర్థపరుడు అంటే ధనమనే గాదు. అర్థాలంటే పదార్థాలు. ఆ పదార్థాలు కావాలి ఏంటో ఇంద్రియ సుఖాలు కావాలని కోరుకునేవాడిని, వాడి ఇంద్రియాలే దోచుకుంటూ ఉంటాయి పొద్దస్తమానము. జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిని అవి బాగుండాలి అని పోషిస్తూ, అవి ఇబ్బంది పడగూడదని వాటి కోసం సేవ చేస్తూ ఉంటే ఉన్నారు గానీ, అవి మళ్ళీ దోచుకుంటున్నాయేమో మిమ్మల్ని, మీ ఆత్మధనం మీ ఆత్మధర్మం. మిమ్మల్ని మీ ఆత్మధనం, మీ ఆత్మధర్మం నుంచి దూరం చేస్తున్నాయేమో, అనాత్మ ధర్మాలకు, అసత్ ధనాలకు ముడిపెడుతున్నాయేమో చూసుకోండి జాగ్రత్తగా. మీలోనే ఉన్నాయి మీ ఇంద్రియాలే మీ దొంగలు అని చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత అధచ్చ యత్ర కౌటుంబికాః దారా అపత్యాదయః నామ్నా కర్మణా వృకశృగాలాః ఏవ అనిచ్చతః అపి కదర్యస్య కుటుంబినః ఉరణకవత్ సంరక్ష్యమాణం మిషతోపి హరంతి. ఇంకా నక్కలు, తోడేళ్ళు పీక్కొని తింటుంటాయి అని చెప్పారు గదా! అవేంటో చూద్దాము. అథ చ ఇంక మళ్ళా యత్ర ఏ ఈ సంసారమన్న అడవి ఉన్నదో అందులో ఆ కౌటుంబికుడు ఉంటాడు గదా! ఆమె గాని, ఆయన గాని ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్న వాళ్ళున్నారు గదా! ఆ గృహస్థు వాడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు అంటే, వాడికొక భార్యో, ఒక భర్తో, ఒక బిడ్డలో ఎవరో ఒకళ్ళుంటారు. ఇప్పుడు పేరుకి వాళ్ళందరూ భార్య, భర్త, కూతురు, కొడుకు, అమ్మ, నాన్న, అత్త, మామ అని ఈ రకంగా అన్న, తమ్ముడు అని ఈ పేర్లతో ఉంటారు. పేరుకి మాత్రం ఇట్లుంటాయి పేర్లు. మరేనండి నా భార్య అండి, మరేనండి నా భర్తండి, మా బాబండి, మా పాపండి అనుకుంటూ మాట్లాడతారు. పేరుకి ఇవే ఉంటాయి. పేర్లు ఇవే ఉంటాయి. పేరుకి మాత్రం వాళ్ళు భార్య, భర్త, ఏదో పిల్లలు అని ఉంటుంది. కానీ వాళ్ళు చేసే కర్మలెట్లా ఉంటాయి, పనులు వృకాల్లాగా, శృగాల్లాగా ఉంటాయి. నక్కల్లాగా, తోడేళ్లలాగా పీక్కొని తింటారు. అనిచ్చతోపి వీడికి ఇష్టమున్నా లేకపోయినా సరే. కదర్యస్య కదర్యః అంటే లోభి అని అర్థము. లోభితనంతో ఉన్న కుటుంబీకుడెవడున్నాడో ఆమె గాని, ఆయన గాని వాడు పాపము సంరక్ష్యమాణం వాడు రక్షించుకుంటూ ఉన్నవేవున్నాయో వాడి వస్తువులైనా, వాడి ధనమైనా, వాడి సమయమైనా, వాడి ఫీలింగ్స్ అయినా సరే, ఎమోషన్స్ అయినా ఏవైనా సరే ప్రతిదాన్ని మిషతోపి వాడు చూస్తూ ఉండగానే, కళ్ళు పెట్టుకుని వాడు చూస్తూ ఉండగానే, ఉరణకవత్ ఏదో పొట్టేలును నక్కలు, తోడేళ్ళు అపహరించినట్టు అపహరిస్తూనే ఉంటారు. పేరుకు మాత్రం భార్య, భర్త, కొడుకు అనుంటారు. వాళ్ళ వ్యవహారం మాత్రం నక్కల్లాగా, తోడేళ్ళలాగా ఉంటారు. వీడికి ఇష్టమున్నా లేకపోయినా వీడు చూస్తూ ఉండగానే వాడు కాపాడుకుంటున్నవన్నీ వాడు, రక్షించుకుంటున్నవన్నింటిని వాళ్ళు లాక్కుంటూనే ఉంటారు. వాడు ఆ కుటుంబీకుడు లోభితనంతో ఉంటాడు వాడు. కదరి అని చెప్పారు. వాడు కదర్యః అని చెప్పారు. లోభితనంతో ఉన్నవాడు ఎవరు అని జాగ్రత్తగా విచారణ చెయ్యండి. ఎవరినడిగినా సరే. లేదండి నేనసలు
లోభితనంతో ఉండనండి, నాలో లోభితనం లేదండి అనే చెప్తారు. కానీ ఆలోచన చేసుకోండి. లోభి అంటే ఆటోమేటిక్‌గా అర్థము పిసినారి అని చెప్తారు. పిసినారి, లోభి అని అట్లా చెప్తారు. లోభి అనగానే పిసినారి అని. కాదు. ఇక్కడ లోభి అన్నదానికి మనం శాస్త్రపరంగా అర్థం చూసుకుందాము. ప్రలోభాలకు లొంగిపోయినవాడు లోభి. నా కొడుకు అన్న రూపంగా ప్రలోభం ఉంటుంది. నా కొడుకంటే నాకు ప్రేమ. వాడికి నేనే గదా ఉన్నాను. నేను లేపోతే వాడికెవరున్నారు? నా మీద ఆధారపడ్డాడు. నేనంటే చాలా ఇష్టము అని మన భరతుడు ఆ జింక పిల్ల పైన ఏ మోహం పెట్టుకున్నాడో దాని పేరు ప్రలోభం. జింక పిల్ల అన్న ప్రలోభానికి లొంగిపోయాడు. అట్లానే ఈ కుటుంబీకుడు గూడా భార్య అన్న ప్రలోభం, భర్త అన్న ప్రలోభం, బిడ్డలు, తల్లిదండ్రులు, ఉద్యోగాలు, ఇల్లు, కారు అని ఎన్నో రకాల ప్రలోభాలకు వాడు లొంగిపోయి ఉంటాడు. ఆ విధంగా ఉన్న ప్రతివాడు లోభి. నాకు లోభితనం లేదండి అని అట్లా చెప్పుకుంటారు గానీ, ప్రలోభాలకు లొంగిపోని వాళ్ళు ఎవరున్నారు? ప్రతివాడు ఏదో ఒక ప్రలోభానికి లొంగిన వాడే ఉంటాడు. అన్ని ప్రలోభాలు దాటి భార్య లేడు, భర్త లేడు, బిడ్డలు లేడు, ఇల్లు లేడు, పిల్లి కూన లేడు, ఏది లేదు. అని ఏ ప్రలోభానికి లొంగకుండా ఆత్మను మాత్రమే పట్టుకుని ఉన్నవాడు లోభి గాదు. కానీ ఎవడైతే ఇటువంటి వ్యామోహాలకు లొంగాడో వాడు లోభి, ప్రలోభి వాడు. మామూలు లోభి గూడా గాదు. ప్రలోభి వాడు. వాడేం జేస్తాడు? కష్టపడి సంపాదించుకుంటూ ఉంటాడు. వాడు చూస్తూ ఉండగానే పేరుకు మాత్రం భార్య, భర్త, బిడ్డలని ఉంటుంది. వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. వీడు సంపాదిస్తూనే ఉంటాడు. వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. కాబట్టి వాళ్ళందరిని నక్కలు తోడేళ్లుగా చూడు నువ్వో అని చెప్తూ ఉన్నారు. కానీ చూడబుద్దవ్వదు. ఎవరైతే కదర్యహ అయి ఉన్నారో, ప్రలోభాలతో ఉన్నారో, ప్రపంచం బాగా ప్రలోభ పెడుతూ ఉంటే, సంసారం బాగా ప్రలోభ పెడుతూ ఉంటే, అది బాగుంది నాకిష్టము. నా భార్య అంటే నాకు ప్రేమ. నా బిడ్డలంటే నాకెంతో ఇష్టము. నా భర్త అంటే నాకెంతో ప్రేమ అని చెప్పుకుంటూ ఉన్నవాళ్ళు, నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డల్ని వాళ్ళందరిని నువ్వు నక్కలుగా, తోడేళ్లుగా చూడు. నిన్ను దోచుకుంటున్నారని చూసుకో అని చెప్తే ఒప్పుకోబుద్ధి గాదు. కానీ వాళ్ళు నిజంగానే పేరుకు మాత్రము ఇంట్లోనే ఉంటారు. నీ సొంత దేహంతో సహా మొదలుబెట్టి, నీ సొంత దేహం గూడా నీ సమయాన్ని, నీ ఎమోషన్స్‌ని, నువ్వు సంపాదిస్తున్నాను అనుకుంటున్న ధనాన్ని, అన్నింటిని నీ దేహం గూడా అట్లానే దోచుకుంటూ ఉంటుంది. అట్లానే నీ చుట్టూ ఉన్న వాళ్ళు గూడా వాడుకుంటూనే ఉంటారు. ఆ సమయాలన్నింటిలో గూడా నీకు నువ్వు దూరమైపోతూనే ఉంటావు. నువ్వు నీ ఆత్మ ధర్మను పోగొట్టుకుని ఉంటావు. ఆత్మ ధర్మానికి దూరమై ఈ అనాత్మల్లో తిరుగుతూ అనాత్మ ధర్మాలన్నింటినీ ఆచరిస్తూ ఉన్నావు. వాళ్ళను నక్కలు, కుక్కలు, తోడేళ్ళని చెప్తే ఒప్పుకోవు. అటువంటి మనస్థితితో ఉన్నావు అంటే, అదిగో నీ గురించే చెప్తూ ఉన్నారు. ఆ సంసారమన్న అడవిలో ఇంకా అక్కడే ఉంటావు బయటపడవు అని ఎంతో దయతో చెప్తూ ఉన్నారు. బయటపడాలన్న ఉద్దేశం ఉంటే, కుక్కల్లాగా, నక్కల్లాగా, తోడేళ్ళలాగా పీక్కొని తింటూ ఉన్నాయి ఇవన్నీ గూడా దేహాలు నన్ను నా నుంచి దూరం చేసి అని అర్థం చేసుకో. ముందు నీ ఇంద్రియాలు చూసుకున్నావు గదా! ఇంద్రియాలయ్యాక దేహం దగ్గర నుంచి బయట మొత్తము చూపించారు. అన్నీ గూడా అంతే అని. ఇంక తర్వాత యథా హి అనువత్సరం కృష్యమాణమపి అదగ్ధబీజం క్షేత్రం పునః ఏవ అవపనకాలే గుల్మతృణవీరుద్భిః గహ్వరమివ భవతి ఏవం ఏవ గృహాశ్రమః కర్మక్షేత్రం యస్మిన్ న హి కర్మాణి ఉత్సీదంతి యత్ అయం కామకరండః ఏషః ఆవసదః. యథా హి ఏ విధంగానైతే అనువత్సరం ప్రతి సంవత్సరం నువ్వు కృషి చేస్తావనుకో, నువ్వు కర్షకుడివై ఉంటే, వ్యవసాయదారుడివై ఉంటే నీకు తెలుస్తుంది. వ్యవసాయం చేస్తూ ఉంటావనుకో నువ్వు. ప్రతి సంవత్సరము నువ్వు అదిగో
ఆ గుల్మాలు, అక్కర్లేని వీడ్స్ ఉంటాయి గదా! ఏదో దుబ్బులు, గడ్డి, అక్కర్లేని పిచ్చి మొక్కలు వాటన్నింటినీ తొలగిస్తూనే ఉంటావు. నువ్వు ఎంత చేసినా సరే, ఎంత కృషి చేసినా సరే, మళ్ళీ ఆవపన కాలము, మళ్ళీ విత్తనాలు చల్లే కాలమొచ్చింది అంటే నీ క్షేత్రంలో ఇవి గూడా తయారు. నువ్వు నీ క్షేత్రాన్ని పాపము కష్టపడి క్లీన్ చేసుకున్నావు, శుద్ధి చేసుకున్నావు. క్షేత్రాన్ని సిద్ధం చేసుకొని ఇంకా విత్తనాలు చల్లుతామంటే ఇంకివి గూడా తయారు. అక్కర్లేని పిచ్చి మొక్కలన్నీ. ప్రతి సంవత్సరం ఇంతే. నువ్వు ఆ క్షేత్రాన్ని బాగు చేసుకుంటావు. ఇంకా అందులో విత్తనాలు చల్లుదామనుకుంటావు. ఇదిగో ఈ పిచ్చి మొక్కలు గూడా బయలుదేరుతాయి. మళ్ళీ మొదలుబెట్టు. మళ్ళీ క్లీనింగ్ చెయ్యి. మళ్ళీ నీ క్షేత్రాన్ని శుద్ధి చెయ్యి. పొలాన్ని. మళ్ళీ విత్తనాలు చల్లడానికి బయలుదేరు. మళ్ళీ ఈ పిచ్చి మొక్కలు తయారు. మళ్ళీ క్షేత్రాన్ని శుద్ధి చెయ్యి. దాన్ని సిద్ధం చేసుకో విత్తనాలు చల్లడానికి. మళ్ళీ పిచ్చి మొక్కలు తయారు. అట్లానే మనం గూడా ఈ మనసన్న క్షేత్రాన్ని శుద్ధి చేసుకుని, అందులో జ్ఞానమన్న బీజాన్ని ఆవపనము చల్లుకుందాం అంటే, ఇదిగో ఈ పనికి మాలిన గృహస్థాశ్రమంలోని కలుపు మొక్కలన్నీ గూడా పెరుగుతూనే ఉంటాయి. కోరికలు, కోపాలు, లోభితనాలు, తాపాలు వీటి కోసము రకరకాల దారిన బోయే కర్మలు, 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 పనులు, 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 పనులు పసిపిల్లల దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు, పరమ వృద్ధుల వరకు కర్మలు మాత్రం అట్లనే ఉంటాయి. వాళ్ళు ఆ కర్మల్ని ఎంతో కొంత శుద్ధి చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇంకా ఏదో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు ఎంత బలంగా, దృఢంగా పెరుగుతుంటాయో అట్లా అంత ఫాస్ట్‌గా పెరుగుతూనే ఉంటాయి ఈ కర్మలు. ఆ కర్మలన్న బీజాలు నశించవు. ఎందుకు అంటే అదగ్ధ బీజమైన క్షేత్రం ఉంటే, కలుపు మొక్కలు పెరగడానికి వీలుగా బీజాలు ఇంకా ఉన్నాయి, నాశనం కాలేదు అంటే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. నువ్వు కావలసిన పంట పండించుకోవడం కోసం నువ్వు కోరుకున్న విత్తనాలు చల్లుదామంటే ఇవి ముందు తయారు. అట్లానే భవతి ఎట్లా జరుగుతుందో ఏవమేవ అదే విధంగా గహ్వరంగా, దట్టంగా కలుపు మొక్కలు నువ్వు పెంచాలనుకున్న పంట ఒకవేళ అంతంత మాత్రంగా పెరిగినా సరే, కలుపు మొక్కలు మాత్రం బాగా బలంగా పెరుగుతాయి. అదే విధంగా ఏవమేవ నీ గృహాశ్రమంలో గూడా, నీ ఇంట్లో గూడా అదో పెద్ద కర్మక్షేత్రం. అదొక పెద్ద కర్మాగారం అది. కర్మాగారం. ఎప్పుడు జూసినా కర్మలు. ఎప్పుడు జూసినా ఎన్ని ఏళ్ళొచ్చినా సరే, పోవడానికి సిద్ధమైతున్నా సరే కర్మలు మాత్రం నశించవు. యస్మిన్ నహి కర్మాణి ఉత్సీదంతి అవి అస్సలు నాశమన్నది లేదు. ఏదైతే అయమిది కామకారండమై ఉన్నదో, ఏషః ఈ ఆవసదము అంటే నువ్వు నివసిస్తూ ఉన్న నివాసం ఏదున్నదో మీ ఇల్లు. మా ఇల్లండి అని చెప్పుకుంటూ తిరుగుతావు గదా! ఆ ఇల్లు కామకారండము. అదో పెద్ద కర్మాగారము. ఆ ఇల్లు కారండము అన్న దానికి చాలా అందమైన అర్థం ఉంది. డబ్బా, బాక్స్ అని అర్థం. బాక్స్. లేదా బుట్ట. ఏదో ఒక కంటైనర్, పాత్ర. ఇంక ఈ కర్మాగారం అన్న ఇంట్లో ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది? కోరికల బాక్స్ అది. ఇల్లు అనుందనుకోండి. ఇల్లు సరే తెలుగు సరే గాని, సంస్కృతంలో చూద్దాం. గృహం అని చూద్దాం. గృహం అన్న దానికి అర్థం గ్రహించేది అని అర్థం. అంటే పట్టుకుంటుంటుంది అన్ని. ఆ వస్తువులు తేవడం, లోపల పెట్టడం. ఈ వస్తువులు తేవడం, లోపల పెట్టడం. ఆ వస్తువులు తేవడం, లోపల పెట్టడం. ఈ మనుషుల్ని తేవడం, లోపల పెట్టడం. గ్రహిస్తూ ఉంటుంది కాబట్టి దాని పేరు గృహం. ఆ లోపల పెట్టుకోవాలి ఎందుకు? ఎలకలాగా, మూషికాసురుడిలాగా తెచ్చుకోవడం, అందులో పెట్టుకోవడం. అట్లా పెట్టుకోవడానికి నీ ఇల్లును నువ్వెట్లా చూడాలో తెలుసా? కోరికల డబ్బా అది. కోరికలన్న గులక రాళ్ళతో నిండి ఉన్న డబ్బా అది అని చూసుకో. ఏషః ఆవసదః అయ్యమిది కామకారండం అని చూసుకో. కామాల కుప్ప అది బాక్స్ డబ్బా. అందులో ఈ కామాలు తీర్చుకోవడానికి కర్మలు చేయవలసే ఉంటుంది. అవి న ఉత్సీదంతి. అస్సలు నాశనం లేకుండా పెరుగుతూనే ఉంటాయి. ఉత్త
నా అని చెప్పలేదు. నహి అని జెప్పారు. కుదరనే కుదరదింక. కర్మలు తొలగనే తొలగవు. నువ్వు నీ జ్ఞానమన్న పంట పండించుకోవడానికి ఈ కర్మలన్న తుప్పుని వదిలించుకోవాలి గదా! నువ్వు జ్ఞానమన్న పంట పండించుకుందాము ఆ క్షేత్రంలో అంటే, అదిగో ఈ కర్మలన్న పిచ్చి కలుపు మొక్కలన్నీ పెరుగుతూనే ఉంటే, వీటిని తీయడానికే అయిపాయే నీకు మొత్తం. నీ టైమంతా పొద్దస్తమానము ఈ కర్మల్ని తీయడానికే. నువ్వొకటి తీస్తే అక్కడ 10 పెరుగుతూనే ఉంటాయి. పిచ్చి గడ్డి పెరిగినట్టు. ఎప్పుడు నాటుతావు నువ్వు జ్ఞానమన్న విత్తనాలు? వాటిని ఎప్పుడు పెంచుతావు జాగ్రత్తగా? అది ఎప్పుడు ఫలిస్తుంది? నువ్వు ఎప్పుడు నీ స్థితిని చేరుతావు? ఆ డబ్బాను చూసుకొని ఆ డబ్బా మీద ప్రేమ పెంచుకుంటావా నువ్వు? పిచ్చి డబ్బా అది. ఆ ఇల్లు అన్నది. కారండం అది చూసుకో. అదో పెద్ద కర్మాగారం అది. కురుక్షేత్రం, కర్మక్షేత్రం అది. అది ధర్మక్షేత్రం అని చెప్పుకుంటావు. ధర్మక్షేత్రం ఎప్పుడు? ఎప్పుడైతే నువ్వు జితేంద్రియుడివయ్యి, సునాథుడివయ్యావో, ఎప్పుడైతే నీ మనసేంద్రియాల్ని నీ వశంలో ఉంచుకుని, ఆ బండిని ఆత్మ వైపుకు నడిపిస్తూ ఉన్నావో, అప్పుడు నీ ఇల్లు అన్న కర్మక్షేత్రము యాక్చువల్లీ ధర్మక్షేత్రం. కానీ నువ్వు కునాథుడివయ్యి, అజితాత్ముడివై ఉన్నావనుకో, అప్పుడింక ధర్మక్షేత్రం ఏమైంది? ధర్మాన్ని ఆల్రెడీ ఈ దొంగలు దోచేసాయి గాబట్టి ధర్మం లేకుండా పోయింది. కేవలం కురుక్షేత్రం అది. దట్స్ ఆల్. కర్మలు చేసుకుంటూ ఉండు. ఆ పాశాలు అట్లనే ఉంటాయి. కర్మ బీజాలు అట్లనే ఉంటాయి. అవి పాశాలుగా పెరుగుతూనే ఉంటాయి. నిన్ను కట్టేస్తాయి జన్మల్లో. అప్పుడది కర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే, కురుక్షేత్రే అని చెప్పడానికి లేదు. ధర్మక్షేత్రే, కురుక్షేత్రే అని చెప్పడానికి లేదు. ధర్మక్షేత్రంలో ధర్మాన్ని దొంగలు ఆల్రెడీ పైన దోచేసాయి. ఇంకా ఆ క్షేత్రంలో జ్ఞానాన్ని కలగనీయకుండా పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు ఆల్రెడీ పెరిగిపోయాయి. ఇంకేం మిగిలింది నీకు? పిచ్చి మొక్కలన్నీ పెరుగుతూ ఉన్న ఊషర నేల. పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలన్నీ పెరుగుతూ ఉన్న, కోరుకున్న పంట పండని నిరర్ధకమైన నేల అయిపోతుందింకా. సరే ఇంకా దోమలు, ఈగలు అని చెప్పాను గదా! అవేంటో చెప్తాను చూడు అని చెప్తూ ఉన్నారు. తత్ర గతః దంశ మశక సమ అపసదైః మనుజైః శలభ శకుంత తస్కర మూషికాదిభిః ఉపరుధ్యమాన బహిఃప్రాణః క్వచిత్ పరివర్తమానః అస్మిన్ అధ్వని అవిద్యా కామకర్మభిః ఉపరక్త మనసా అనుపపన్నార్థం నరలోకం గంధర్వనగరముపపన్నమితి మిథ్యాదృష్టిః అనుపశ్యతి. తత్ర గతః ఇంకా అడవిలో బడి తిరుగుతూ మనవాడు, మన కునాదుడు. దంశ మశక సమ అపసదైః మనుజైః. ఈగలు, దోమలు అని జెప్పాను గదా! అవేంటంటే ఆ సమానము. వాటికి సమానమైన అపసదమైన మనుషులు. అంటే అల్పమైన మనుషులుంటారు. చిన్న బుద్ధులు. చిన్న చిన్న మనసులతో ఉన్న ఏ మనుషులు నీ చుట్టూ ఉన్నారో వాళ్ళందరిని దోమలు, ఈగలను చూడు. వాళ్ళందరిని మనుషులను చూడకు. చిన్న చిన్న బుద్ధులతో ఉంటారు. బుద్ధి వికసించదు. అందరిని కలుపుకోవడం చేతగాదు. భేద బుద్ధితో ఉంటారు. స్వార్థాలతో ఉంటారు. ప్రతి దానికి అలుగుతూ ఉంటారు. కోపాలు తెచ్చుకుంటూ ఉంటారు. చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. ఆత్మ ఆలోచన అసలు చెయ్యనే చెయ్యరు. అటువంటి అల్ప బుద్ధితో లేదా అసలే లేని బుద్ధితో ఉన్నవాళ్ళెవరున్నారో, అల్పమైన మానవులు, మనుషులు నీ చుట్టూ ఉండొచ్చు. నీ భర్త కావచ్చు, నీ భార్య గావచ్చు, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, కొడుకు, కూతురు ఎవరైనా గావచ్చు. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఇటువంటి అల్పమైన బుద్ధులతో ఉన్నవాళ్ళెవరున్నారో, ప్రతి దానికి కోపం తెచ్చుకోవడం, అలగడం, విసుక్కోవడం, ఈ రకంగా ఉన్నవాళ్ళు స్వాధ్యాయం లేదు, ఆత్మాలోచన లేదు. కేవలం ప్రపంచంలో కర్మలు చేసుకుంటూ, తింటూ తిరగడం అట్లా ఉన్నవాళ్ళెవరున్నారో, అపసదం అంటే అధమం అని అర్థం. అధమ మనుషులు, మానుషాధములెవరున్నారో, వాళ్ళు పేరుకు భర్త,
పేరుకు భార్య, పేరుకు బిడ్డలని ఎట్లైనా ఉండొచ్చు. కానీ వాళ్ళను వీడొక దోమ, వాడొక ఈగ అని చూడు. అల్పమైన బుద్ధులతో ఉంటే అల్పమైన రూపాలుగానే నువ్వు ఒకవేళ చూడు. వాళ్ళందరిని మనిషి అని చూసావనుకో నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతావు. నువ్వు కష్టపడి నీ స్వాధ్యాయం నువ్వు చేసుకుంటూ ఉన్నావు. నీ చుట్టూ వీళ్ళుంటారు. అల్పమైన జంతువులు. వాళ్ళందరిని చూసి నిజంగా మనుషులనుకోని నా భార్య, నా భర్త, నా బిడ్డలు అనుకున్నావనుకో కన్‌ఫ్యూజ్ అవుతావు. వాళ్ళు నిజంగా మనుషులనుకోని వాళ్ళతోటి ఏదో మంచి చెడు మాట్లాడడానికి ప్రయత్నం చేసి, వాళ్ళు చాలా అల్పమైన స్థాయిలోనే ఉండి అక్కడి నుంచి ఆలోచిస్తారు గాబట్టి, నువ్వు గూడా వాళ్ళ స్థాయికి కిందికి దిగజారిపోయి నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. వాళ్ళెక్కడున్నారో చూడు. అల్పంగా ఉన్నారు. దోమలనుకో, ఈగలనుకో. అదే పనిగా నీతోటి మాట్లాడుతూ ఉంటే ఈగలు అనుకో. లేకపోతే నువ్వు బాగుపడ్డం కష్టమవుతుంది. అట్లానే నేను శలభాలు, శకుంతాలు, తస్కరులు, మూషకాలని జెప్పాను గదా! శలభాలు అంటే మిడతలు, శకుంతాలంటే పక్షులు, దొంగలు, ఈ ఎలకలు ఇవన్నీ కూడా మళ్ళీ వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది. పంట పొలంలో వాళ్ళు పాపము విత్తనాలు చల్లుకోవడం కోసము నేల శుద్ధి చేసుకుంటే, పొలాన్ని శుద్ధి చేసుకుంటే, పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలని దుబ్బులు దుబ్బుల్లాగా పెరిగి వాడిని ప్రాణం పీక్కొని తింటూ ఉంటే, వాడు అదే శుద్ధి చేయలేక అల్లాడుతుంటే, పోనీ ఎట్లోకట్లా ఆ క్షేత్రాన్ని శుద్ధి చేసుకొని, విత్తనాలు చల్లుకుని, అవి మొలకెత్తుతాయేమో అని ఎదురు చూస్తూ ఉంటే ఇంక బయలుదేరతాయి. మిడతల దండొచ్చి పడిపోతుంది ఆ పంట పొలం పైన. లేదా ఎలుకలు తవ్వి, 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 తవ్వి పోస్తాయి. లేదా దొంగలు ఆ పంట దోస్తూ ఉంటారు. లేదా పక్షులు ఆ గింజలన్నీ పొడుచుకుని తింటూ ఉంటాయి. ఎన్ని వైపుల నుంచి కాపాడుకుంటాడు వాడు ఆ పంటను? ఎన్ని వైపుల నుంచి కాపాడుకుంటాడు వాడు? అదే పనిగా పొద్దున, రాత్రి పంటకు కాపలాగా కూర్చోవాలి వాడు. పొద్దున, రాత్రి ఆ పంట పొలంలో కాపలాగా కూర్చోవాలి. అట్లనే నువ్వు నీ మనసన్నది సుక్షేత్రంగా చేసుకుని, నీ లోపల అంతఃకరణాన్ని సుక్షేత్రంగా చక్కటి మంచి క్షేత్రంగా, మంచి పంట పొలంగా దాన్ని తయారు చేసుకొని, ఇదిగో ఈ కర్మలు అన్న కలుపు మొక్కలు పెరగకుండా దాన్ని కంట్రోల్ చేసుకొని, ఇదిగో జ్ఞానమన్న బీజాలందులో నువ్వు చల్లుకున్నావనుకో, ఇంక ఇప్పుడో, రేపో, మాపో అదిగో మొలకలెత్తుతాయి. అవి మొలకలెత్తాలి. అది జాగ్రత్తగా పెరగాలి. తర్వాత మహావృక్షం కావాలి. ఈ సంసారం అన్న వృక్షంలో నుంచి నేను దాటిపోవాలని ఎదురు చూస్తుంటే, ఇంక మన చుట్టే ఉంటారు. చదువుకోనివ్వరు. మనసులో రకరకాలుగా మన జ్ఞానాన్ని మళ్ళీ ప్రపంచం వైపుకి, అజ్ఞానం వైపుకి, మోహాల వైపుకి ఈడుస్తూనే ఉంటారు. మళ్ళీ భార్యలు, భర్తలు పేరుకి మళ్ళీ భార్య, పేరుకి భర్త, పేరుకి బిడ్డలు అట్లనే ఉంటారు మళ్ళీ పేర్లు. పేర్లు మాత్రం అవే ఉంటాయి. కానీ మాత్రము మనసులో అదిగో జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నాము అని ప్రయత్నం చేసుకుంటూ ఉంటే బయటికి పిలుస్తూ ఉంటారు. అక్కడికెళ్దాంరా, ఆ ఊరికెళ్దాంరా, ఈ ఊరికెళ్దాంరా, తిందాంరా, పడుకుందాంరా, టీవీ చూద్దాంరా. దొంగల్లాగా, పక్షుల్లాగా, మిడతల దండులాగా, ఎలకల్లాగా పడిపోతారు మన పైన. పొద్దస్తమానము పిలుస్తుంటారు. కొంచెం సేపు గూడా చదువుకోవడానికి కూర్చొనివ్వరు. పిలుస్తూనే ఉంటారు. డిన్నర్ చేద్దాంరా, టీవీ చూద్దాంరా, పక్కూరికి తగలడిపోదాంరా, పడుకుందాంరా. ఇంకింతే. వాళ్ళందరినీ గూడా అదిగో అంటే ఎప్పుడు వీడి అదృష్టం అంత బాగుండి, పంట యాక్చువల్‌గా పండడానికి చేతికొస్తూ ఉన్న సమయమొస్తే గూడా, వాడు విత్తనాలు చల్లాడు, అవి మొలకలెత్తాయి. అదిగో చేతికంది వస్తూ ఉన్నది పంట అని ఎదురు చూస్తూ ఉంటే మిడతల దండ్లన్నీ, పక్షుల గుంపులన్నీ, లేతే దొంగలు, లేదా ఎలకలన్నీ వచ్చి కొట్టేసినట్టు, అదిగో మనం ఒక్కొక్క అక్షరము మన గురువులు మనకు చెప్తూ ఉన్నదాన్ని అతి జాగ్రత్తగా మన మనసన్న, లేదా మన బుద్ధి అన్న, మన అంతఃకరణం అన్న పొలంలో మనము చల్లుకుని, ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క విత్తనంగా చల్లుకుని, జ్ఞానమన్న మొలకలేమైనా అంకురిస్తాయని చూస్తూ ఉంటే, అవే రావడమే కష్టము. ఎందుకో వీళ్ళు బయలుదేరుతారు. లోపల అసలు కొంచెం సేపైనా సరే మనల్ని లోపల కూర్చోనివ్వరు. బయటికి ఈడుస్తుంటారు. మనకు ఎంత బుద్ధి తక్కువగా ఉంటామంటే, అది మంచనుకుంటాం యాక్చువల్లీ. వాళ్ళందరూ దొంగలో, మిడతల దండో,
ఎలకలో, పక్షుల గుంపులో అని చూసుకోవడం మనకు చేతగాదు. మనకట్లా అనుకోబుద్దవ్వదు. వాళ్ళందరూ మంచనిపిస్తుంది. చదువు మానేసి కొడుకో, కూతురో, భార్యో, భర్తో, అమ్మో, నాన్న ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోవడము మంచి అనిపిస్తుంది. అట్లా చెయ్యాలి అనిపిస్తుంది. నేను ధర్మమే గదా చేస్తున్నాను అనిపిస్తుంది. ఎందుకు? వాడి ధర్మం ఎప్పుడో ఇక్కడ లుప్తమైంది. ఆత్మధర్మం అన్న ధనము ఇంద్రియాల ప్రీతి వల్ల పోగొట్టుకుని కూర్చున్నాడు గాబట్టి, వాడు దారిన బోయే ధర్మాలు, అధర్మాలు, ప్రపంచ ధర్మాలన్నీ, అసత్ ధర్మాలన్నీ ధర్మం అనుకుంటాడు గాబట్టి, ఇదిగో ఈ పేరుకు మాత్రం భార్య, భర్త, బిడ్డలుగా కనిపిస్తున్న వాళ్ళని దొంగలు, మిడతల దండు, ఎలకల గుంపు అనుకోవాలంటే వాడికి అనుకోబుద్ధి గాదు మరి. అందుకనే వాడు ఆ అడవిలో నుంచి బయటపడ్డానికి వాడికి కష్టమవుతుంటుంది అంతంతగా. వాడు వీటన్నింటి చేత ఉపరుధ్యమాన బహిప్రాణ వాడి మనసు లోపల, వాడి మనసు బయట ఇంకివన్నీ గూడా పైగా వాడేం చేస్తాడు బహిప్రాణం అనుకుంటారు. వీళ్ళందరూ ఈ మిడతల దండ్లు, ఎలకల గుంపులు ఇవన్నీ నా బహిప్రాణాలనుకుంటారు. మా ఆవిడండి నా బహిప్రాణమండి. నా బిడ్డండి నా బహిప్రాణమండి అనుకుంటూ క్వచిత్ అక్కడక్కడ వీడు ఉంటారు వీళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ. అక్కడ ఆ అడవిలో పరివర్తమానః అదే పనిగా తిరుగుతూ బొంగరంలాగా అస్మిన్ అధ్వని ఈ అధ్వానంలో, ఈ ప్రపంచ మార్గంలో, సంసార మార్గంలో అవిద్య, కామ, కర్మభిః అవిద్య వల్ల కోరికలు, కోరికల వల్ల అవి తీర్చుకోవడానికి చేయవలసిన కర్మలు, వాటిపైన ఉపరక్త మనసా బాగా తగులుకున్న మనసుతో అనుపపన్న అర్థం వాడు పరమార్థాన్ని పోగొట్టుకుని, ఏదో ప్రపంచంలోని పనికిమాలిన పదార్థాలన్నింటినీ పట్టుకుని, ఓహో! ఈ నరలోకాన్ని చూసుకుని, అది నరకలోకము అని తెలుసుకోక, అదే చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, భూలోక స్వర్గమండి ఇది, గంధర్వ నగరమండి ఇది, ఉపపన్నము నాకు గాబట్టి దొరికిందండి అనుకుంటూ, మిథ్యా దృష్టితో ఆ లోకాన్ని, ఆ ప్రపంచాన్ని, ఆ సంసారాన్ని ఓహో! గంధర్వ నగరంలాగా వాడు చూస్తూ ఉంటాడు. ఎంత అందంగా ఉంది అనుకుంటాడు. అది యాక్చువల్‌గా నరకము అని వాడికి తెలుసుకోవడం చేతగాదు. అది ఇంతకీ మన చుట్టూ ఉంటాయి ఈగలు, దోమలు. మన తోటే ఉంటాయి ఈ మిడతల దండ్లు, రకరకాల దొంగలు, రకరకాల ఎలకలు. అదిగో మన చుట్టూ ఉంటుంది నరకము. మనకు చూడలేని చూపున్నది గాబట్టి, ఆత్మ అన్న దృష్టి లేదు గాబట్టి, మిథ్యా దృష్టితో అదంతా గంధర్వ నగరంలాగా కనిపిస్తుంటే, ఇందులో భోగాలన్నీ అనుభవిస్తున్నాను అని అజ్ఞానంతో అక్కడక్కడే తిరుగుతూ ఉన్నవాడు ఇంకెట్లా బయటపడతాడు? ఎట్లా బయటపడతాడు వాడు? అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ మనము వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి ఇంకా ఉంది. నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ, విచారిస్తూ, విమర్శిస్తూ వెళ్దాము. శుభం భవతు.